I am Dr. Raviteja Rapsetti, consultant urologist and andrologist, Medical Hospitals, Chandanagar. ఈరోజు టెస్టిక్యులర్ టార్షన్ దీని గురించి మనం చెప్పుకుందాం. అసలు ఈ టెస్టిక్యులర్ టార్షన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి ఎలా కనుక్కోవాలి అండ్ దీనికి చేసే ట్రీట్మెంట్ అనేది ఏంటి. సో ఫస్ట్ టెస్టిక్యులర్ టార్షన్ చెప్పే ముందు అసలు టెస్టిస్ అనేది మనకి గర్భంలో ఉన్నప్పుడు, బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు టెస్టిస్ అనేది మనకి కడుపు లోపల ఉంటుంది. సో స్లోగా 9 months వచ్చే గర్భంలో 9 months వచ్చేటప్పటికి స్లోగా డిసెండ్ అయ్యి కడుపులో నుంచి ఒక ఇన్వెనల్ కెనాల్ అనే ఒక ప్యాసేజ్ గుండా బయటకు వచ్చి కింద మనకి ఇప్పుడు ఎక్కడైతే స్ఫోటంలో ఉందో అక్కడ ఫిక్స్ అవుతుంది. సో అక్కడి నుంచి ఒక కనెక్షన్ ఏంటంటే ఒక కార్డ్, స్పెర్మాటిక్ కార్డ్ అనేది ఉంటుంది లోపల, అబ్డామిన్ లోపల నుంచి బయట టెస్టిస్ కి కార్డ్ అనే కనెక్షన్ ఉంటుంది. సో దీని ద్వారానే మనకి బ్లడ్ సప్లై, ఆర్టరీస్ కానీ వీన్స్ కానీ దాంట్లో వచ్చే వ్యాస్ డిఫరెన్స్ కానీ ఇవన్నీ వస్తాయి. సో ఇట్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ బాడీ, అబ్డామిన్ అండ్ అవుట్ సైడ్ టెస్టిస్. సో ఈ టెస్టిక్యులర్ టార్షన్ అంటే ఈ స్పెర్మాటిక్ కార్డ్ ఏదైతే ఉందో అది దాని చుట్టూ అదే తిరిగిపోతుంది. సో దట్ టెస్టిస్ విల్ బి ట్విస్టెడ్. సో దీన్ని మనం టార్షన్ అంటాం. ఈ టార్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి లోపల ఉన్న బ్లడ్ సప్లై మొత్తం కట్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే ట్విస్ట్ అయిపోతుంది కాబట్టి లోపల బ్లడ్ సప్లై కంప్రెస్ అయిపోయి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇట్లాంటప్పుడు దీనికి వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే సివియర్ పెయిన్, ఫస్ట్ వెరీ సివియర్ పెయిన్, సడన్ గా వస్తుంది, సివియర్ పెయిన్ వస్తుంది అండ్ వామిటింగ్స్, ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేట్ అయితే ఇన్ఫెక్షన్స్ వల్ల, అండ్ సడన్ డ్రాగింగ్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ రావచ్చు, అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే సెప్సిస్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఈ టార్షన్ అనేది ఎందుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాజెస్ ఏంటి అని చూసుకుంటే మనకి ఫస్ట్ సివియర్ ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రెచింగ్ చేయడం, స్ట్రెచ్ చేసినప్పుడు ఏంటంటే మజిల్ కాంట్రాక్షన్ వల్ల సడన్ గా కార్డ్ ట్విస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బెల్ క్లాపర్ డిఫార్మిటీ, ఇది చిన్నప్పటి నుంచి అంటే కంజెనిటల్ అబ్నార్మాలిటీ. ఇది టెస్టిస్ కి ఈ స్పెర్మాటిక్ అటాచ్ అయ్యే చోటు కొద్దిగా హై లెవెల్లో అటాచ్ అయితే ఇది కార్డ్ ట్విస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కొన్ని స్లీపింగ్ పొజిషన్స్ వల్ల, కొన్ని కోల్డ్ క్లైమేట్స్ వచ్చినప్పుడు, వచ్చినప్పుడు ఈ టెస్టిక్యులర్ టార్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది వచ్చినప్పుడు ఎలా గుర్తించాలంటే మనకి వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే కలవాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, చేసి అండ్ అట్ ద సేమ్ టైం స్కాన్స్ అనేవి చూస్తారు. స్కాన్స్ లో ఎట్లా ఉంది, బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయిందా, ట్విస్టెడ్ ఏముందా, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుందా అనేది కొద్దిగా ఐడియా వస్తుంది. అండ్ దిస్ కండిషన్ షుడ్ బి ఆపరేటెడ్ ఇమీడియట్లీ. వెంటనే ట్విస్ట్ అయిన కార్డ్ ని మనము రొటేట్ చేయాలి, డీరొటేట్ చేయాల్సి వస్తుంది, డిటార్షన్ అంటారు. సో విత్ ఇన్ 2 to 6 hours హాస్పిటల్కి వచ్చి మనం డిటార్షన్ చేయగలిగితే ఆ టెస్టిస్ అనేది సేవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని ఎక్కువ అయింది అనుకుంటే ఈ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి సో టెస్టిస్ స్లోగా ఇది డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, నెక్రోస్ అయిపోయే ఛాన్సెస్. అట్లాంటప్పుడు ఏంటంటే మనకి టెస్టిస్ సేవ్ చేసే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. కొన్నిసార్లు టెస్టిస్ రిమూవ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సో దీనికి ఏంటంటే మెయిన్ వెంటనే మనకి పెయిన్ వచ్చిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి రావాలి, వచ్చి డాక్టర్కి అయితే చూపించాలి. సో దీనికి టార్షన్ ఇట్లా పెయిన్ వచ్చినప్పుడు అంతా టార్షన్ అని అనుకుంటే కొన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎపిడెమోఆర్గైటిస్. ఇందులో కూడా పెయిన్ వస్తుంది, టెస్టిస్ స్వెల్లింగ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది అండ్ వామిటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి క్లినికల్ గా చూసుకొని జడ్జ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి.